అనేక ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేటు స్థలాలు పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకొని అక్కడ ఎఫర్టబుల్ హౌజెస్ స్కీమ్ను కూడా రాబోయే 2-3 నెలలలోపు ఆ స్కీమ్ను కూడా ఈ ప్రభుత్వం ప్రకటించనుంది. నో లాస్ నో ప్రాఫిట్ స్కీమ్లో మధ్యతరగతి కుటుంబాలకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ఎఫర్టబుల్ స్కీమ్ని ఈ రాబోయే రోజుల్లో తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఎలా తీసుకొస్తున్నామన్నది కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రజెంటేషన్ మిగతా ఈ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో హెడ్ క్వార్టర్ లో జరుగుతున్న స్కీములను కూడా స్టడీ చేసి ఆల్రెడీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చాం. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వీటితో పాటు ఆనాడు హౌసింగ్ బోర్డుకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ చాలా ప్రాంతాల్లో కొన్ని లీజుకి ఇచ్చి ఆ లీజు డేట్లు అయిపోయినా వాటిని తిరిగి తీసుకోవటం కానీ వాటిని తిరిగి తీసుకోవాలనే ఆలోచన కానీ ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే ఏవైతే లీజుకి ఇచ్చామో లీజులో ఎండ్లో ఉన్నా లేకుంటే లీజు టైం అయిపోయి వారి పొజిషన్లో ఉన్నా లేకుంటే వివిధ కారణాల చేత ఇది హౌసింగ్ ప్రాపర్టీ నాదని కొన్ని కబ్జాలకి గురైన అటువంటి చాలా ల్యాండ్స్ ని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం హౌసింగ్ బోర్డు తీసుకొని వాటికి చుట్టూ నాకు తెలిసి ఇప్పటి వరకు మోర్ దాన్ 1000 ఎకర్స్ పైచిలకు ప్రభుత్వానికి సంబంధించిన హౌసింగ్ బోర్డు ప్రాపర్టీకి కాంపౌండ్ వాల్స్ ఇప్పటికి కట్టాం. చిన్న చిన్న పాకెట్లుంటే ఓపెన్ ఆక్షన్స్ లో కూడా ఇప్పటికే టెండర్స్ పెట్టి సుమారు 750 నుంచి 800 కోట్ల రూపాయల వరకు ఆక్షన్ లో బిడ్ లో కూడా హౌసింగ్ బోర్డు సేకరించడం జరిగింది. ఇంకా ఈ హౌసింగ్ బోర్డుకి సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చే నాటికి హౌసింగ్ బోర్డు హౌసింగ్ డిపార్ట్మెంట్ అనే లేకపోతే ఇటుక పేర్చి ఇల్లు ఎలా కడతామో కింద సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి అటెండర్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ బేసిస్ లో కొంతమందిని హౌసింగ్ సెక్టార్ లో ఉన్న స్టాఫ్ ని డిప్యుటేషన్ మీద వివిధ శాఖలకు ఆనాటి ప్రభుత్వం పంపిస్తే వారందరినీ సుమారుగా 394 మందిని మళ్ళీ తిరిగి ఈ శాఖకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ బేసిస్ లో సుమారు 800 మందిని ఏఈల్ని రిక్రూట్ చేసుకొని ఆర్డబ్ల్యూఎస్ R&B పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 152 మందిని డిప్యుటేషన్ మీద తీసుకొని రెవెన్యూ శాఖ నుంచి ఒక 34-35 మందిని డిప్యుటేషన్ మీద హౌసింగ్ బోర్డుకి డిప్యుటేషన్ ఇచ్చి ఇలా ఫుల్ ప్లెడ్జ్ లో ఈనాడు హౌసింగ్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేసుకొని అనుకున్న కార్యాచరణ అనుకున్న పేదవాడికి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఇచ్చే దానికి కావాల్సిన వ్యవస్థనంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా